హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన టైలర్స్. ఇప్పుడు పంజాబ్ డ్రెస్ పాయింట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఇప్పుడు నడుము పట్టి దగ్గర మనం జాయిన్ చేసుకున్నాం. నడుము ఫిల్ట్ ఉంది కదా, ఇది ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను, ఇది స్టిచ్చింగ్ వీడియో. ఇది వచ్చేసి ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నాం నడుము దగ్గర ఫిల్ట్, నడుము దగ్గర పట్టి. ఇది చూడండి జాయింట్ ఎలా చేస్తున్నాను. ఒక పీస్ తక్కువగా తీసుకున్నాను, ఒక పీస్ పావించి ఎక్కువగా తీసుకొని ఎక్కువగా ఉన్నది తక్కువ దాని మీద ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చాను. మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి, అలా చేసుకుంటూ వచ్చాను. ఇలా చేయడం వల్ల మనకి ఖర్చు బయటికి రాకుండా ఉంటుంది, పిగిలిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకి చూడండి ఆ వీడియోలో ఉన్నట్టు పక్కకు ఫోల్డ్ చేసి కుట్టుకుంటూ వచ్చారు. తక్కువగా తీసుకున్న క్లాత్ వైపుకి అది మన పక్కకు అనుకొని దాని మీద అనగా కుట్టు వేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు సెకండ్ వైపు జాయిన్ చేసుకుంటున్నాను చూడండి. ఇది వచ్చేసి 1 ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్తో, పైన 1 ఇంచ్ పక్కన 1 ఇంచ్ గ్యాప్తో నేను బీస్తో మార్క్ చేసుకున్నాను చూడండి. అలా కుట్టుకుంటున్నాను. ఫస్ట్ 1 ఇంచ్ స్పేస్ వదిలిపెట్టేసి మళ్ళీ కింద నుంచి కుడుతున్నాను. మనం ఎక్కడైతే లేపామో అక్కడ రఫ్ లాగడం వల్ల కుట్టు ఊడకుండా ఉంటుంది. దాని మీద మళ్ళీ డబల్ కుట్టు వేయాలి. ఎందుకు మనం స్పేస్ ఉంచాము అని అంటే, నడుము బొందు కోసం స్పేస్ ఉంచాను. బొందు కోసం ఉంచి దాని మీద జాయిన్ చేసి కుడుతున్నాను. అది ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా, దాని మీద దారం కట్ చేసేస్తే మనకి మధ్యలో హోల్ అనేది వస్తుందన్నమాట. అది ఎందుకు అంటే నడుము పట్టి బొందు కోసం అనమాట. ఇప్పుడు మనం అలా కుట్టుకున్నాం కదండి. ఈ 2 జాయింట్లు ఉన్నాయి కదా, ఏ జాయింట్ దాని వైపు మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి అలా చేసుకోవడం వల్ల మధ్యలో గ్యాప్ అనేది ఈజీగా కనిపిస్తుంది. అది వచ్చేసి 1 ఫోల్డ్ చేసుకున్నాను. 1 ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అర్థమైన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది అటువైపు పెట్టాం కదండి, ఇది ఇటువైపు మడిచి పైన కుట్టేసుకుంటూ వస్తున్నాను. దీనికి డబల్ కుట్టు అవసరం లేదండి, ఒక కుట్టు అయితే సరిపోతుంది. ఇది ఎందుకంటే పిగలదు, జస్ట్ క్లాత్ ఉండడం కోసమే కాబట్టి మనం ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. అది అటువైపు ఇది ఇటువైపు, మధ్యలో ఇప్పుడు హోల్ లాగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ హోల్ని చూసారా, అక్కడి నుంచి కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ మడవాలన్నమాట. ఆ ఫోల్డ్ పైకి వచ్చే, ఆ గ్యాప్ అనేది పైకి వచ్చేదాకా. ఎందుకు అంటే మనం బొందు కట్టుకుంటాం కదా, అది పైకి రావడం కోసం. ఇది బిగినర్స్కి యూజ్ఫుల్ అవుతుందని పెట్టేశాను ఈ వీడియో. ఈజీగా సింపుల్గా వస్తుందని చెప్పేసి చూడండి, చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. కరెక్ట్గా మనం బొందు పట్టే అంత 1 ఇంచ్ గ్యాప్తో మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకోవడం వల్ల కరెక్ట్గా మనం బొందు ఏ సైజులో కుట్టుకున్నా కానీ అది పట్టే అంతగా పెట్టుకున్నాము. ఇది కాటన్ది కాబట్టి ఫ్రీగా వచ్చేస్తుంది. మీకు సిల్క్ది ఏమన్నా అయితే ఫస్ట్ కుట్టు ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇలా కుట్టుకోవచ్చు, అప్పుడు నీట్గా వస్తుంది. ఇది కాటన్ కాబట్టి డైరెక్ట్గా నేను కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ కొంచెం రఫ్ లాగామనుకోండి, రఫ్ లాగి బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు గ్యాప్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఇది అయిపోయిందండి. కింద పాయింట్, ఇప్పుడు మన కింద కుర్చీ ఉంది కదా, దీనికి వచ్చేసి ఈ హోల్స్ ఓపెన్ దగ్గర ఒకవైపు దాన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ చివరికి వెళ్తే బ్యాక్ సైడ్కి వస్తుంది. అక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకున్నామంటే, కత్తెరతో చిన్న డాట్ పెట్టుకున్నామంటే కరెక్ట్గా అది బ్యాక్ సైడ్ వెళ్ళిపోవాలి. మనం హోల్ పెట్టిందే ఫ్రంట్ సైడ్. ఇప్పుడు మనం ఎక్కడైతే డాట్ పెట్టామో ఈక్వల్గా ఫోల్డ్ చేసుకుంటూ వస్తే బ్యాక్ సైడ్దే వచ్చింది. కరెక్ట్గా అక్కడ చిన్న ఘాట్ పెట్టుకుంటే మన పాయింట్ కింద నెక్స్ట్ ఇది కుడతాం కదా, అది కుట్టేటప్పుడు ఎక్కడ జాయిన్ చేసుకోవాలో ఒక ఐడియా కోసం అనమాట. ఒక చిన్న టక్ పెట్టేసుకుందాము. ఇప్పుడు పాయింట్ కింద నెక్స్ట్ ఇంకో పీస్ ఉంది కదా, అది జాయిన్ చేసుకుందాము. అది జాయిన్ చేసుకొని అది కూడా చూడండి, ఒక పావించు పైకి పెట్టుకున్నాను ఒక క్లాత్, ఇంకోటేమో కిందకి పెట్టేసుకొని దానిపైన కుట్టుకుంటూ వచ్చాను. ఇది కూడా ఇలా డబల్ కుట్టు వేయడం వల్ల తొందరగా పిగలకుండా ఉంటుందన్నమాట. చూడండి ఎలా వేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా. ఇలా జాయిన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. సిల్క్ వాటికైతే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని కూడా మనం ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి వస్తుంది కదా, బ్యాక్ సైడ్కి అది కూడా టిక్ పెట్టుకుందాము. దీన్ని కూడా అనగా కుట్టు వేసేసుకుంటున్నాను. అనగా కుట్టు వేయడం వల్ల కొంచెం లేకుండా అతుక్కొని ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. మరి పీలే ఛాన్సెస్ కూడా ఉండవు అన్నమాట.
ఇప్పుడు ఇది ఇటువైపు కదా, అటువైపు దీన్ని కూడా సమానంగా పెట్టుకొని వచ్చేస్తే మన ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడైతే జాయిన్ చేసామో అది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ ఈక్వల్గా పెట్టుకుంటూ వచ్చి సమానంగా ఎక్కడికి వచ్చిందో అక్కడ బ్యాక్ సైడ్ చిన్న ఘాట్ పెట్టుకుందాము. అలా పెట్టుకోవడం వల్ల ఇందాక మనం పై పార్ట్కి ఘాట్ పెట్టుకున్నాం, దీనికి పెట్టుకున్నాం, అక్కడ సేమ్ అది యాజ్ ఈజ్ రెండు ఒక దగ్గరకు వచ్చేలా కుట్టుకుంటే మనకు పాయింట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే అది దాని పార్ట్ ఇది ఎంత ఉందో లూజ్ చూసుకొని మన జాయింట్ల దగ్గర అంటే ఫ్రంట్ సైడ్ ఒక 10 కుర్చీలు 10 కుర్చీలు, వెనకాల ఒక 10 కుర్చీలు పెట్టుకొని తర్వాత దానికి జాయిన్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఒకవేళ ఎక్కువైనా తక్కువైనా మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఆల్రెడీ ఇప్పుడు కుట్టుకున్న దానికి వచ్చేసి కుర్చీలు పెట్టుకుంటున్నాను. అటు ఒక 10 ఇటు ఒక 10, ఇది చాలా పెద్దగా ఉంది, అటు ఒక 15 ఇటు ఒక 15 అలా ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం దీని పైన జాయిన్ చేద్దాము. పైనేమో సీదా అండి, కిందేమో ఉల్టా. ఇది పాయింట్ కింద ముక్క. బెల్ట్ వచ్చేసి అంటే మనకు దగ్గరగా ఉండేది సీదా ఒకవైపు ఉండాలి, ఉల్టా పైకి ఉందనుకోండి, కింద పార్ట్ ఉల్టా కిందకు ఉండాలి. మధ్యలో సీదా పైకి ఉందనుకోండి, పై ముక్క కిందకి సీదా ఉండాలి. ఇది నడుం పట్టి సీదా కిందకు అలా చూసుకొని జాయింట్లు ఎక్కడ పడతాయి ఎలా కొట్టాలని చూసుకొని అలా జాయింట్ చేసుకుంటూ వస్తున్నాను. ఒకవేళ నడుం పట్టి కంటే ఆ కిందది ఎక్కువగా ఉంటే మళ్ళీ ఇంకో ప్రిల్ పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటూ చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుడితే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు అనుకున్న లూజ్ కనుక ఖచ్చితంగా వస్తుంది. దీన్ని వేసుకుంటే డబల్ కుట్టు వేసేసుకోవచ్చు. డబల్ కుట్టు కంపల్సరీ వేయాలి. డబల్ కుట్టు వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ పీసులు వచ్చేది ఏదైతే పైకి ఫోల్డ్ చేసేసి అనగా కుట్టలాగా కూడా వేసేస్తే మన పీసు రాకుండా ఉంటుందన్నమాట. ఇది కాటన్ది కాబట్టి నేను వేయలేదు. ఇప్పుడు డబల్ కుట్టు వేసేసుకుంటున్నాను. ఇది అయిపోయిందండి. ఇప్పుడు డబల్ కుట్టు కుట్టడం అయిపోయింది. ఇప్పుడు కాలు కింద పైన జాయింట్ అయిపోయింది. ఇప్పుడు కాలు కింద భాగం ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను. నేను కటింగ్ వీడియోలో చూపించినట్టుగా ఎక్కడైతే ఘాట్ పెట్టుకున్నానో అక్కడ వరకు ఫోల్డ్ చేసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్. దీంట్లో బకరం కూడా పెట్టుకోవచ్చు. ఈ క్లాత్ ఆల్రెడీ మందంగా ఉందని చెప్పేసి నేను పెట్టలేదు. ఇక్కడ మాత్రం నిలువుగా పాయింట్ బకరం వేసేది ఉంటుంది. అది కనుక పెట్టుకుంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. దీన్ని 4 ఫోల్డింగ్స్ చేశాను. అంటే నేను ఎక్కడ వరకు అయితే ఘాటు పెట్టుకున్నానో అంతవరకు ఫోల్డ్ చేసుకొని దీనికి కుట్టు వేసుకుంటున్నాను. 1 కుట్టు 2 కుట్లు 4 కుట్లు ఇలా వేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా వస్తుంది. మందంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఇక్కడ మనం ఎంత మందంగా ఉంటే కాలు దగ్గర అంత గట్టిగా అంత బాగుంటుంది అనమాట. బకరం లేకపోతే ఏదన్నా పాయింట్ ముక్క ఏదన్నా ఉన్నా లోపల పెట్టుకొని స్ట్రైట్గా కట్ చేసుకొని 2 ఇంచెస్లో అలా పెట్టేసుకున్నా కూడా మీకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇంకో కాలు. ఇప్పుడు ఈ కాలు జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫోల్డ్ చేసామో అది నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ వీడియోలో 2 ఇంచు మనకు ఉన్నదాని మీద 2 ఇంచు ఖర్చు పెట్టుకున్నాము. ఇప్పుడు మనం చూసుకోకపోయినా పర్లేదు, కరెక్ట్గా పెట్టేసుకొని 2 ఇంచు దగ్గర మనం పాయింట్ చుట్టూ కూల్చుకుంటూ వచ్చేయచ్చు. దీంట్లో ఏంటి అంటే మన పిస్తా దగ్గర మన కాలు దగ్గర నుంచి మొదలు పెడతాం కుట్టడం. పిస్తా దగ్గరకు వచ్చేసరికల్లా మనం బయటకు వచ్చేసేయాలి. ఎందుకు అంటే ఒకవేళ ఎక్కువైనా కానీ బిగినర్స్కి ఎక్కువైనా కానీ మనం అక్కడ చిన్న కుర్చీ పెట్టుకోవడమో ఫోల్డ్ చేసుకోవడమో ఉంటుందన్నమాట. ఒకవైపు కుట్టి ఒక కాలు కుట్టడం మొదలుపెట్టి పిస్తా దగ్గర బయటకు వచ్చేసేయండి. తర్వాత ఇంకో కాలు కూడా కింద నుంచి కుట్టడం మొదలు పెట్టేసిన తర్వాత అది కూడా పిస్తా దగ్గరికి వచ్చేసేయండి. అక్కడ మీకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా ఏమున్నా మీరు అక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బిగినర్స్ ఏంటంటే ఎక్కువ వచ్చేసిందని కంగారుగా ఏదో ఒకటి చేసేస్తారు. అలా కాకుండా కింద నుంచి మొదలుపెట్టి పిస్తా దగ్గరికి వచ్చి బయటకు వచ్చేసేయండి. మళ్ళీ ఇంకో కాలు కూడా కింద నుంచి మొదలుపెట్టి పిస్తా దగ్గరికి బయటకు వచ్చేసేయండి. ఒకవేళ ఎక్కువ క్లాత్ ఉంది అంటే చిన్న ప్రిల్ పెట్టేయండి. చిన్నగా ఏం కాదు, బాగానే ఉంటుంది, నీట్గానే ఉంటుంది. ఎక్కువ లూజ్ ఉన్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కువ క్లాత్ ఉండదు. ఒకవేళ ఉంది అంటే కొంచెమే ఉంటుంది. ఇప్పుడు దీని మీద నేను అనగా కుట్టు కాదు, ఎక్స్ట్రా కుట్టు వేస్తున్నాను. ఎక్స్ట్రా కుట్లు 2-3 కుట్లు వేసేస్తే మనకు పాయింట్ స్టిఫ్గా ఉంటుంది.
కొంతమంది ఏంటంటే జాకెట్ వేయించుకున్నట్టు పక్కన వేయించుకుంటారు, కొంతమంది ఏమో దాని మీదే వేయించుకుంటారు, స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి నేను దాని మీదే వేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది ఈ వీడియో. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.